Hello students, welcome back to TSJ Maths classes. 6th class Maths లో మనం 4 chapters కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం చాప్టర్ నెంబర్ 5 మెజర్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఎక్సర్సైజ్ 5.1 అనేది ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ 5.1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. గివ్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో మీరు ఏమేమి లైన్ సెగ్మెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారో అవి మనల్ని రాయమంటున్నాడు. సో లైన్ సెగ్మెంట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా స్టూడెంట్స్. సో ఎండ్ పాయింట్ 2 ఎండ్ పాయింట్స్ అనేది ఉండి మనకి లైన్ అనేది వస్తుంది. ఎక్కడైతే ఎండ్ పాయింట్స్ 2 ఉండి లైన్ వస్తుంది దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. సో ఇట్లాంటి లైన్ సెగ్మెంట్స్ చాలా మనం అబ్జర్వ్ చేస్తాం మన క్లాస్ రూమ్లో. ఆల్రెడీ వాళ్ళు మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎడ్జ్ ఆఫ్ ఏ బ్లాక్ బోర్డ్. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ సపోజ్ ఇలా ఉందనుకోండి, బ్లాక్ బోర్డ్కి మనం లైన్ సెగ్మెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఎడ్జ్ ఆఫ్ ఏ బ్లాక్ బోర్డ్ ఇలాంటివి ఇంకా 5 ఎగ్జాంపుల్స్ మనల్ని రాయమంటున్నాడు. ఓకే, సో ఇంకేం ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరు చూసినట్లయితే మనకి క్లాస్ రూమ్లో ఎంట్రన్స్లో ఒక డోర్ ఉండిద్ది అవునా స్టూడెంట్స్. ఆ డోర్కి కూడా మనం లైన్ సెగ్మెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు డోర్ ఇలా ఉంటే డోర్కి లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డోర్ అని రాయండి. నెక్స్ట్ క్లాస్ రూమ్లో విండోస్ ఉంటాయి, విండోస్ అని రాయండి. నెక్స్ట్ ఇంకా మనకి బెంచెస్ ఉంటాయి కదా క్లాస్ రూమ్లో. సో బెంచ్. తర్వాత మన క్లాస్ రూమ్లో టేబుల్స్ ఉంటాయి. సో టేబుల్. నెక్స్ట్ డస్టర్, టీచర్ బోర్డ్ రబ్ చేస్తుంది కదా డస్టర్. డస్టర్కి కూడా మనం లైన్ సెగ్మెంట్స్ అనేవి చూస్తాం. సో 5 ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. సో డోర్, విండో, బెంచ్, టేబుల్, డస్ట్ ఇలా నేనైతే ఈ 5 రాసిన మీరు ఏమైనా రాయొచ్చు. దానికి లైన్ సెగ్మెంట్స్కి మనం చాలానే అబ్జర్వ్ చేస్తాం మన క్లాస్ రూమ్లో. లేకపోతే చైర్ అలాంటివి ఏదైనా రాయండి, కానీ 5 ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. సో నేను ఇవి రాశాను. సో మీకు ఇంకా మీ క్లాస్ రూమ్లో మీరు ఏమి అబ్జర్వ్ చేస్తే అవి రాయొచ్చు స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. వై ఈజ్ ఇట్ బెటర్ టు యూజ్ ఏ డివైడర్ దెన్ ఏ రూలర్ వైల్ కంపేరింగ్ 2 లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్ చూస్తే స్టూడెంట్స్, ఇది లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని మనం స్కేల్తో మెజర్ చేస్తే బెటరా, డివైడర్తో మెజర్ చేస్తే బెటరా అని అడుగుతున్నాడు. సో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం స్కేల్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పాయింట్స్ ఇప్పుడు 5.1, 5.2 ఇట్లా నార్మల్గా ఇది 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అంటే ఓకే. కానీ ఒకవేళ పాయింట్స్ వచ్చేటప్పుడు మనకు కొంచెమైనా మిస్టేక్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే అది 5.2 ఉండొచ్చు, 5.3 ఉండొచ్చు, కానీ మనం 5.2 అని ఎస్టిమేట్ చేస్తాం. కరెక్ట్గా మనకి మెజర్ అనేది చేయలేము ఏది రూలర్ తోటి. అదే మనం డివైడర్ తీసుకున్నాం అనుకో, డివైడర్ ఎలా ఉండిద్ది, 2 ఎగ్జాక్ట్ పాయింట్స్ దగ్గర మనం ఇలా పెట్టి మెజర్ చేసేయచ్చు. సో డివైడరే మనకి మెజర్ చేసేటప్పుడు బెస్ట్. సో ఇక్కడ అదే అడుగుతున్నాడు, డివైడర్తో మెజర్ చేస్తే బెస్టా లేకపోతే రూలర్తోనా అంటే మన ఆన్సర్ డివైడర్. ఎందుకంటే రూలర్తో ఒక్కొక్కసారి పాయింట్స్ దగ్గర మనకి డిఫరెన్షియేట్ వచ్చి మనకి ఆన్సర్ అనేది రాంగ్ రావచ్చు. సో అదే మనం డివైడర్తో ఎగ్జాక్ట్గా మనం ఎంత ఉందో మనం ఇట్లా మెజర్ చేసేయచ్చు, కాబట్టి డివైడరే బెస్ట్. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఏమని రాస్తారంటే ఇట్ ఈస్ better to use a divider for comparing 2 line segments ఎందుకు రీజన్ రాయండి. బికాస్ మనకు డివైడర్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్ లెంత్ అనేది ఇస్తుంది కదా, అదే రాయండి. బికాజ్ ఏ డివైడర్ గివ్స్ ది
ఎగ్జాక్ట్ లెంత్. ఇది ఈ 2 పాయింట్స్కి ఎగ్జాక్ట్ లెంత్ అనేది మనకి ఇస్తుంది. సో ఎగ్జాక్ట్ లెంత్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్కి మనకి ఎగ్జాక్ట్ లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ లైన్ సెగ్మెంట్లో ఈ 2 పాయింట్స్కి మనం మెజర్ చేస్తే ఎగ్జాక్ట్ లెంత్ అనేది డివైడర్ మనకి ఇస్తుంది. ఇప్పుడు దీనికి డివైడర్కి మనకి నంబర్స్ అనేది యూజ్ ఉండదు. సో వితౌట్ రీడింగ్ నంబర్స్, అదే మనం రూలర్ యూజ్ చేస్తే మనకు నంబర్స్ దగ్గర డిఫరెన్షియేట్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి దీంట్లో అయితే మనకి రీడింగ్ నంబర్స్ అనేది ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్ లెంత్ ఇస్తుంది అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? కానీ ఇప్పుడు మనం ఎందుకు రూలర్ ఎందుకు వద్దు ఆ రీజన్ కూడా రాయాలి కదా. సో అది కూడా రాయండి. బట్ if we measure with the ruler, ఒకవేళ మనం దీన్నే రూలర్తో మెజర్ చేస్తే మనకి ఏం మిస్టేక్స్ వస్తే అది రాయండి. we may get ఎర్రర్స్, మనకి ఎర్రర్స్ వస్తాయి కదా. ఎందుకు సపోజ్ ఎందుకు ఎర్రర్స్ వస్తాయి? ఇప్పుడు ఒక్కొక్కసారి స్కేల్ థిక్నెస్ వల్ల, డ్యూ టు ఇట్స్ థిక్నెస్, ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి వేరేలాగా కనిపిస్తుంది. సో పైనుంచి చూసినప్పుడు వేరేలాగా కనిపిస్తుంది. సో యాంగులర్ వ్యూయింగ్ అనేది కూడా మనకి మెయిన్ రీజన్ అనమాట. ఒక్కొక్కళ్ళు యాంగులర్ వ్యూ, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే ఒకలాగా ఉంటుంది, తర్వాత పైనుంచి చూస్తే ఒకలాగా ఉంటుంది. సో యాంగులర్ వ్యూయింగ్ బట్టి కూడా ఎర్రర్ అనేది వస్తుంది. సో థిక్నెస్ ఇంకా అండ్ యాంగులర్ వ్యూయింగ్ అని రాయండి. యాంగులర్ వ్యూయింగ్ అర్థమైంది కదా స్టూడెంట్స్? ఫస్ట్ డివైడర్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, డివైడర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అది రాయండి ఫస్ట్. ఎందుకు అది బెటర్ రాశాక మనకి రూలర్తో మనకి ఎందుకు డిసడ్వాంటేజ్, రూలర్ యూజ్ చేస్తే మనకి ఏమేమి మిస్టేక్స్ వస్తాయి అవి కూడా రాయాలన్నమాట. సో ఇది సెకండ్ వన్ అనమాట స్టూడెంట్స్. అర్థమైంది కదా మనకి? ఇప్పుడు సెకండ్ వన్ చూస్తే అది మనకి డివైడర్ ఎందుకు బెస్ట్, ఒకవేళ రూలర్తో మనం మెజర్ చేస్తే మనకు ఏం మిస్టేక్స్ వస్తాయి అనేది మనకు క్లియర్గా ఆన్సర్ చేస్తే అయిపోతుంది. సో ఇది సెకండ్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే స్టూడెంట్స్, మెజర్ ఆల్ ది లైన్ సెగ్మెంట్స్ ఇన్ ది ఫిగర్ గివెన్ బిలో అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ లెన్స్. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, ఇది మెజర్ చేయమన్నాడు స్టూడెంట్స్. మనం ఇక్కడ చూసినట్లయితే ఏ నుంచి బి, బి నుంచి సి, మళ్ళీ సి నుంచి డి, డి నుంచి ఇలా 5 పాయింట్స్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ ఏబి, నెక్స్ట్ బి ఏసి, ఏడి, ఏఈ, నెక్స్ట్ బీసీ, బీడి, బిఈ, నెక్స్ట్ సిడి, సిఈ, నెక్స్ట్ డిఈ ఇలా ఇచ్చాడు లైన్ సెగ్మెంట్స్. వీటిని అన్నీ మెజర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, బి నుంచి సి 1 సెంటీమీటర్, సి నుంచి డి 1 సెంటీమీటర్, డి నుంచి ఈ కూడా 1 సెంటీమీటర్ ఉంది. సో వీటన్నిటికీ డిఫరెన్స్ 1 సెంటీమీటర్. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏబి లైన్ సెగ్మెంట్ ఎంతనో మెజర్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ మనం చూసినట్లయితే అన్నీ 1 సెంటీమీటర్తో ఉన్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఏబి లైన్ సెగ్మెంట్ అనేది 1 సెంటీమీటర్. నెక్స్ట్ ఏసీ, ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్ ఉంటే ఇది ఇప్పుడు ఏసీ అనేది 2 సెంటీమీటర్స్. సో ఏసీ అనేది 2 సెంటీమీటర్స్. అంతే కదా స్టూడెంట్స్? ఇప్పుడు ఏబి 1 ఉంటే ఏసీ ఇది 1, 2, ఏసీ అనేది 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏడి, ఏ నుంచి డి, ఇప్పుడు ఇది 1, 2, 3, ఏడి అనేది ఏడి లైన్ సెగ్మెంట్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏఈ ఎంత అని చూసినట్లయితే మనం ఇప్పుడు ఏ నుంచి బి 1, బి నుంచి 2, 3, 4, ఏఈ అనేది 4 సెంటీమీటర్స్. ఏఈ ఈక్వల్స్ టు
4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు బీసీ, బి నుంచి సి చూస్తే 1 సెంటీమీటర్స్. బీసీ ఎంత 1 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీడి, బి నుంచి డి, ఇప్పుడు బి నుంచి సి 1, ఇది డి, డి వరకు చూస్తే 2. సో బీడి లైన్ సెగ్మెంట్ అనేది 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు బిఈ, బి నుంచి ఈ చూస్తే 1, 2, 3 సెంటీమీటర్స్. బిఈ అనేది 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిడి, సి నుంచి డి, సో ఇది 1 సెంటీమీటర్స్. సిడి అనేది 1 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిఈ, సి అనేది 1, 2 సెంటీమీటర్స్. సిఈ అనేది 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ డిఈ, డి నుంచి 1 సెంటీమీటర్స్. డి అనేది 1 సెంటీమీటర్స్. ఇప్పుడు మెజర్ చేశాక ఇప్పుడు ఏమంటున్నాడు, అరేంజ్ దెమ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద లెన్స్. ఈ లెన్స్ ప్రకారంగా అసెండింగ్ ఆర్డర్లో మనల్ని అరేంజ్ చేయమంటున్నాడు. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు ఏబి, బీసీ, సిడి 1 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్ స్టూడెంట్స్. సో వీటిని అసెండింగ్ ఆర్డర్లో చేస్తే ఫస్ట్ ఏబి, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిడి, దాని తర్వాత 2 సెంటీమీటర్స్వి ఏసీ, బీడీ, సిఈ ఉన్నాయి. ఇంకోటి 1 సెంటీమీటర్ది ఇంకోటి ఉంది స్టూడెంట్స్, డిఈ. ఇవన్నీ 1 సెంటీమీటర్వి. నెక్స్ట్ 2 సెంటీమీటర్స్వి ఏసీ, బీడీ, సిఈ, ఇవి 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ 3 సెంటీమీటర్స్వి ఏడి, బిఈ, ఏడి, బిఈ. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ది ఏఈ, ఏ నుంచి 4 సెంటీమీటర్స్. సో ఇలా అసెండింగ్ ఆర్డర్లో అనేది మనం అరేంజ్ చేసాం. సో ఇంత స్టూడెంట్స్, ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఈ లైన్ సెగ్మెంట్స్ని మెజర్ చేయమన్నాడు. మెజర్ చేసి ఇక్కడ మెజర్మెంట్స్ రాసుకోండి. రాసేసుకున్నాక వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ 1 సెంటీమీటర్ ఉన్నవన్నీ రాసేసుకుని, నెక్స్ట్ 2 సెంటీమీటర్స్వి, నెక్స్ట్ 3 సెంటీమీటర్స్, నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ది ఏఈ. సో ఇలా స్మాల్ టు బిగ్ అనేది అరేంజింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటే అయిపోయింది స్టూడెంట్స్. సో ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. థర్డ్ ప్రాబ్లం అర్థమైంది కదా స్టూడెంట్స్ మీకు. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ లొకేటెడ్ బై శ్వేత అండ్ రేష్మ లైక్ దిస్. ఇప్పుడు శ్వేత ఏమో ఇలా మెజర్ చేసింది, రేష్మ ఏమో ఇలా మెజర్ చేసి మిడ్ పాయింట్స్ అనేది పెట్టారు. ఇప్పుడు ఏబికి మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది అని, ఇది సి అనేది మిడ్ పాయింట్ అని శ్వేత చెప్పింది. ఇప్పుడు ఇక్కడ రేష్మ చూస్తే ఏబికి మిడ్ పాయింట్ ఇది సి అని రేష్మ ఇండికేట్ చేసింది. సో ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అంటే విచ్ వన్ డూ యూ ఫీల్ కరెక్ట్, మెజర్ ది లెన్స్ ఆఫ్ ఏసీ, సిబి అండ్ వెరిఫై అంటున్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ శ్వేత అనే ఏబికి మిడ్ పాయింట్ ఇది అంటుంది. సో ఇప్పుడు మనం ఇది మెజర్ చేసినట్లయితే ఇప్పుడు ఇది సపోజ్ 5 సెంటీమీటర్స్ ఉంది. 5 సెంటీమీటర్స్లో ఈ మిడ్ పాయింట్ 2 సెంటీమీటర్స్ అని ఇండికేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ పాయింట్ 2 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. ఇప్పుడు అదే మనం రేష్మాది చూసినట్లయితే, రేష్మాది మెజర్ చేసినట్లయితే 5 సెంటీమీటర్స్కి కరెక్ట్ 2.5 దగ్గర ఇండికేట్ చేస్తుంది మేము, ఇది మిడ్ పాయింట్ అని. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో దీంట్లో ఇప్పుడు విచ్ వన్ డూ యూ ఫీల్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈమె 2 దగ్గర మిడ్ పాయింట్ అని రాసింది, ఇవేమో 2.5 దగ్గర మిడ్ పాయింట్ అని ఇండికేట్ చేసింది. సో విచ్ వన్ కరెక్ట్. ఇప్పుడు ఇది చూసినట్లయితే మీకు చూస్తే కూడా అర్థమవుతుంది, ఇది ఏమో కరెక్ట్ మిడిల్లోకి రాలేదు. ఇది చూస్తే ఏబీకి మిడిల్లో మిడ్ పాయింట్ ఉంది. సో మీకు చూస్తే ఏది కరెక్ట్ అనిపిస్తుంది, రేష్మాది కరెక్ట్. అంతే కదా స్టూడెంట్స్. ఇప్పుడు 5లో మనకు మిడ్ పాయింట్ ఎలా తెలుస్తుంది, 5/2 ఎంత, 5 డివైడెడ్ బై 2 2.5. 2.5 అనేది మిడ్ పాయింట్, కానీ ఈమె 2 దగ్గర మిడ్ పాయింట్ పెట్టింది. సో శ్వేత ఈజ్ రాంగ్, రేష్మ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఏమని రాస్తారు మీరు, ఐ ఫీల్ రేష్మ
ఈజ్ కరెక్ట్. మెజర్ చేయమన్నారు కదా, సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు శ్వేత ప్రకారంగా చూస్తే ఇది శ్వేత, అది శ్వేత చూసినట్లయితే ఏసీ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉంది, సిబి వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంది. అదే ఇప్పుడు రేష్మా చూసినట్లయితే మనం ఏసీ 2.5 సెంటీమీటర్స్, సిబి కూడా 2.5 సెంటీమీటర్స్ ఉంది. సో దీన్ని చూసి మనకు రేష్మా ఈజ్ కరెక్ట్ అని ఇక్కడ రాయండి. ఐ ఫీల్ రేష్మా ఈజ్ కరెక్ట్. మనం ఈ మెజర్మెంట్ రాస్తే ఇంకా క్లారిటీగా ఆన్సర్ మనకి కరెక్ట్గా చేసామని తెలుస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ ఏసీ 2 సెంటీమీటర్స్, సిబి 3 సెంటీమీటర్స్. మనకి మిడిల్లో వచ్చిందంటే సేమ్ మెజర్మెంట్స్ రావాలి, ఆ సైడ్ ఈ సైడ్, కానీ ఇక్కడ మెజర్మెంట్స్ రాంగ్ వచ్చాయి. సో రేష్మా ఈజ్ కరెక్ట్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 5th ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 5th one చూడండి స్టూడెంట్స్. ఈచ్ ఆఫ్ these figures given alongside has many line segments. For the almara we have shown one line segment along the longer edge. ఐడెంటిఫై అండ్ మార్క్ ఆల్ సచ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ దిస్ ఫిగర్స్. ఇక్కడ ఫిగర్స్లో అన్ని లైన్ సెగ్మెంట్స్ అనేది మార్క్ చేయమంటున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఫస్ట్ వన్ పిరమిడ్ లాగా ఉంది, ఇది చూసినట్లయితే మనకి లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది ఒక లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, 2 ఎండ్ పాయింట్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక లైన్ సెగ్మెంట్. మళ్ళీ వెనకాల కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా అని ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకు కనిపించే లైన్ సెగ్మెంట్స్ అన్నీ మార్క్ చేయండి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాన్ని చూస్తే క్యూబాయిడ్ లాగా ఉంది. సో ఈ లైన్ సెగ్మెంట్స్ అనేది మీ టెక్స్ట్ బుక్లో మార్క్ చేయండి అంతే. దీంట్లో ఏం లేదు స్టూడెంట్స్ ఈ ప్రాబ్లంలో. అంటే మనకి ఎక్కడెక్కడైతే లైన్ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయో వాటిని మార్క్ చేయమంటున్నాడు. సో ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొకటి, ఇదొకటి అలా. నెక్స్ట్ అల్మారాల్లో కూడా ఇలా అని మనకి లైన్ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇలా. ఇప్పుడు ఇది వాడు మనకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మార్క్ చేశాడు. ఇలా అన్ని ఫిగర్స్లో మనల్ని లైన్ సెగ్మెంట్స్ అనేది మార్క్ చేయమంటున్నాడు స్టూడెంట్స్. అర్థమైంది కదా. ఈ ప్రాబ్లంలో ఏం లేదు, ఓన్లీ లైన్ సెగ్మెంట్స్ని మనం మార్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్. సో ఇలా లైన్ సెగ్మెంట్స్ అనేది మార్క్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా అని మళ్ళీ ఇంకొక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇలా చూసుకుంటే ఇలా. సో బ్యాక్ సైడ్ కూడా లైన్ సెగ్మెంట్స్ అనేది వస్తాయి. సో మనకి కనిపించేటివి లైన్, ఇప్పుడు మనకి ఏవైతే మనకి కనిపిస్తున్నాయో అవి ఇలా మార్క్ చేయండి స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లో. అంతే స్టూడెంట్స్, ఇది 5th ప్రాబ్లం అనమాట. 5th ప్రాబ్లంలో మీకు ఇచ్చిన ఫిగర్స్కి లైన్ సెగ్మెంట్స్ అనేది మార్క్ చేయమంటున్నాడు. సో ఇది 5th ప్రాబ్లం. దీంతో మనకి ఎక్సర్సైజ్ 5.1 అనేది కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. సో ఈ 5.1 అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి ఎక్సర్సైజ్ 5.2లో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.